ప్రజలకు సేవ చేయడానికి ఒకే ఒక రీజన్తో బయటకు వచ్చారు. ఆయనకి డబ్బులు ఆశించి కాదు, జనాలకి ఏదైనా చేయాలి, ఏదో ఒక సేవ చేయాలన్న ఆలోచన ఎప్పుడు వరకు ఉంటుంది. ఆయన కోసం ఒక పెద్ద అంటే మాకు ఇందాక చెప్తున్నాను, మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్న మా తాతయ్య గారు కానిస్టేబుల్ గా తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల ఊర్లు మారుతూ ఉండేవాళ్ళం. మొగల్తూరు, నెల్లూరు ఇవన్నీ. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీలో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాకంటూ ఒక సొంత ఊరు ఏంటంటే చెప్పుకోవడానికి లేదు. బట్ బాబాయ్ పిఠాపురం నుంచి వచ్చిన తర్వాత మీ దగ్గర మా పండుగలు వచ్చినా ఏమొచ్చినా మీ సొంత ఊరు ఎక్కడ ఉంటే మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం. మీరు ఎంతైతే ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారో బాబాయ్కి, అంతే మీ అందరి కోసం బాబాయ్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. ఇది మా అందరి హామీ. అండ్ మళ్ళీ మీ ఒక్కొక్కరికి పేరున ధన్యవాదాలు. కళ్యాణ్ గారిని ఈ వచ్చే 13న ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. చాలా మంది మాటలు పడినా కూడా 10 ఏళ్ల నుంచి కష్టం నమ్ముకుంటూ ప్రజల సేవ కోసం మంచి చేయాలని ఒకే ఉద్దేశంతో జనసేన పార్టీని 10 ఏళ్లుగా నడుపుతూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అంటే ఒక పవర్ఫుల్ పార్టీ లాగా ఎన్నికైంది. సో ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసైనికుడికి నా ధన్యవాదాలు. నేను మీలో ఒక్కడిని కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిటికేసి మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ బాగా వెనకాల మేము ఎప్పుడూ ఉంటాం. మీరు చూశారు, అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి పనిచేసింది. అలాగే మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబాయ్ ఉంచున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే దృశ్యాలు చేస్తారు. దానికి ఎటువంటి అసలు లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేట్టు చూస్తారు. అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగల్తూరులోను పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతున్నాం. మాకు సొంతూరు అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు. కానీ ఇప్పుడు మా బాబాయ్ ఇక్కడ నుంచి నుంచోవడం వల్ల మీ సొంతూరు ఏంటంటే పొద్దు నుంచి మా తర్వాత మేము పిఠాపురం చెప్పుకుంటాం. అలాగా మీరు మాకు చూపించే ప్రేమ మీకు ఎప్పుడు బాబాయ్ మీరు అందరినీ బాగా చూసుకుంటారని ఒక నమ్మకం, భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్.